ఈజీగా పెసర గారెలు చేసుకోవచ్చండి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లత. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ మన వీడియో వచ్చేసి పెసరపప్పు గారెలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా మనకు కావాల్సినవి పెసరపప్పు అండి. నేనైతే మార్నింగ్ నానబోసాను, ఈవినింగ్ చేస్తున్నా. ఇలా పొట్టు లేకుండా నీట్గా కడుక్కోవాలండి. పెసరపప్పు, అల్లం, ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ అండి. నేను గ్రైండర్లో వేస్తున్నా కాబట్టి ఇలా అల్లం చిన్న ముక్కలను, పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకొని ఉంచుకున్నానండి. పెసరపప్పు ఇప్పుడు వీటిని మనం గ్రైండర్లో వేసుకుందామండి. ఇలా ఒక చిల్లుల గిన్నెలో వేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు వదిలేయాలి. ఇలా వాటర్ అన్నీ వెళ్ళిపోవాలండి. పెసరపప్పు పొడిగా రావాలి. ఒకవేళ మనకి వెంటనే చేసుకోవాలనుకుంటే ఒక క్లాత్ తీసుకొని క్లాత్ పైన పల్చగా ఆరబోసి ఫ్యాన్ వేసుకోండి. నేనైతే చిల్లులు గిన్నెలో వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుతాను. గ్రైండర్లో మనం ముందు అల్లం, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి. ఇవి కొంచెం మెదిగాక పెసరపప్పు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ గారెలకి సరిపడా ఉప్పు వేసేస్తున్నానండి, కల్లుప్పు. ఇక్కడ పచ్చిమిరపకాయలు మెదిగిపోయినాయండి. ఇప్పుడు మనం పెసరపప్పు వేసుకోవాలి. పిండి ఇక్కడ మెదిగిపోయిందండి. ఇప్పుడు జీలకర్ర, ఆనియన్స్ వేసుకోవాలండి. జీలకర్ర వేసేసానండి. ఇవ్వండి, ఆనియన్స్ కూడా వేస్తున్నా. ఆనియన్స్ వేసిన వెంటనే గ్రైండర్ ఆపేసి పిండి తోడుకోవాలండి. ఇవి ఆనియన్స్ మెదిగితే మెత్తగా జోరుగా అవుతుందండి పిండి, అందుకే వేసిన వెంటనే తీసేసేయాలి పిండి. ఆనియన్స్ వేసిన వెంటనే పిండిని తీసేయాలండి. ఇలా టైట్గా ఉండాలి పిండి. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకొని కలుపుకుందాం. పిండి రెడీ అయిపోయింది. గారెలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. గారె వేసుకోవటానికండి నేను ఇక్కడ కవర్ యూస్ చేస్తున్నాను. చేతులను తడుపుకోవాలండి. ఇలా అనాలి. గారెపిండి ఇలా వేసుకోవాలండి. ఇలా గారె చేసి హోల్ పెట్టుకోవాలి. ఇలా గారె చేసుకోనండి, హోల్ పెట్టుకోవాలి. ఇలా వేసుకోవాలండి. ఇంతేనండి, పెసర గారెలు చేసుకోవటం సింపుల్ అండి. అదిగో ఇషాన్ అబ్బులు వేసిద్ది నాన్న. ఇదే విధంగా మీ దగ్గర ఉన్న పిండి మొత్తం ఇలా గారెలు వేసుకోండి అండి. ఇక్కడ గారె రెడీ అయిపోయిందండి, తీసేస్తున్నా. ఇలా రెడ్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇదేనండి, వేడి వేడిగా టేస్టీగా ఉండే పెసర గారెలు రెడీ అయిపోయినాయండి. నచ్చితే మీరు ట్రై చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. ఓకే, బాయ్.